హైదరాబాద్ లో ఆపరేషన్ చిరుత కలకలం రేపుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలోని నిన్న చిరుత చొరబడింది. ప్రహరీపై నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు 2 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి వరకు గాలించిన చిరుత ఆచూకీ దొరకలేదు. ఇవాళ కూడా ఆపరేషన్ చిరుత కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొల్లూరు రిజర్వ్ ఫారెస్ట్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటంతో చిరుత ఎయిర్పోర్ట్ లోకి చొరబడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే రన్వే ప్రాంతంలో సగానికి పైగా ఖాళీగా ఉండటంతో చెట్లు ఏపుగా పెరిగి చిట్టడివిలా మారింది. చిరుత అటువైపు వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విమానాల ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో వచ్చే శబ్దాలకు భయపడి బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలోనూ పులి సంచారం అంటూ గొల్లపల్లి దగ్గర వదంతులు వినిపించాయి. ఇక చివరికి అడవి పిల్లిగా తెలిసారు అధికారులు. హైదరాబాద్ లో ఆపరేషన్ చిరుత కలకలం రేపుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలోకి నిన్న చిరుత చొరబడింది. ప్రహరీపై నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు 2 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి వరకు గాలించిన చిరుత ఆచూకీ దొరకలేదు. ఇవాళ కూడా ఆపరేషన్ చిరుత కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుత చొరబడడంతో ఆపరేషన్ చిరుతను చేపట్టారు అక్కడున్న అధికారులు. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? మొన్న నైట్ నుంచి కూడా ఈ యొక్క గాలింపు చర్యలు అనేది చేపట్టారు అధికారులు. ఎందుకంటే ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ఇదే ప్లేస్లోనే చాలా నిర్మానుష్యంగా ఉంది కదా ఈ ప్లేస్ అంతా కూడా. ఇదే ప్రాంతంలో చిరుత ఏదైతే రైట్ సైడ్ ఒకసారి నేను చూపిస్తాను, ఒక ఫెన్సింగ్ లాగా కనపడుతుంది మొత్తం ఆ గోడ. ఈ గోడను దాటి వెళ్ళింది అనేది కూడా స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఈ గోడ దాటేటప్పుడు ఏదైతే ఫెన్సింగ్ ఉన్నటువంటి ఏదైతే ఉందో దొరికినప్పుడు అక్కడ అలారం అనేది వాళ్ళకి కంట్రోల్ రూమ్కి ఏర్పడింది. ఏదో సంథింగ్ గోడ దూకినట్టు అనిపించింది, ఫెన్సింగ్కి ఎవరో టచ్ అయినట్టు అనిపించి ఒక అలారం వచ్చింది. వెంటనే వారు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన తర్వాత కొద్దిసేపటికి ఏదో ఒక లియోపార్డ్ వచ్చింది, ఒక పులి వచ్చినట్టుగా వారు కూడా అన్నారు. పైగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక జంతువు అయితే దూకినట్టుగా వారు తెలుస్తారు. ఇది ఖచ్చితంగా పులి అంటూ కూడా ఒక స్థానికుడు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా రిస్క్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ అథారిటీ వారు కూడా వెంటనే ఫారెస్ట్ అధికారి వాళ్ళకి ఫోన్ చేశారు. వారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ బోన్స్ అనేది కూడా కొన్ని ప్లేసుల్లో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు సంబంధించిన విమానాశ్రయం కొత్త భాగం ఉంటే చాలా వరకు కూడా నిర్మానుష్య ప్రాంతం చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక జంగిల్ లాగా ఉంటుంది అనమాట. లోపల మనం విజువల్ చూస్తున్నటువంటి ఈ గోడ వెనకాల చెప్తున్నటువంటి మాట, అటువైపు అంతా పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా ఒక అడవిలాగా ఉంటుంది. సో అడవిలోకి వెళ్ళిపోయాయి అంటున్నారు వీళ్ళందరూ. కాకపోతే ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్ దగ్గర ఎక్కడి నుంచి వచ్చి ఒకవేళ పులే వచ్చింది అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, ఇన్ని రోజులు ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న వారు కూడా పంట వేసుకున్నారు. ఒక గులాబీ తోట ఉంది, దాని పక్కనే ఒక వెంచర్ వేశారు. తర్వాత చెరువు ఉంది, చెరువు పక్కన కాస్త ఒక జంగిల్ లాగా అనిపిస్తుంది. ఆ ప్లేస్ మాత్రమే కాస్త ఉంది. కానీ నైట్లో కాబట్టి ఈ లోపలికి వెళ్ళిందని చెప్తున్నారు. కాకపోతే
ఒక చిరుత ఇన్ని రోజులు జన సంచారం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఎలా వచ్చింది అనేది కూడా అధికారులు ఆలోచిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే పలు చోట్ల ట్రాప్ కెమెరాస్ కూడా ఉన్నాయి, పైగా బోన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఈ 2-3 రోజుల్లోనే మనకు ఆ పులి యొక్క సంచారం అనేది జాడ అనేది తెలుస్తుంది, ట్రాప్ కెమెరాలో కానీ రికార్డ్ అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి అది నిజమైన పులా లేకపోతే గతంలో కూడా ఇలాగే కొన్ని వదంతులు వచ్చాయి. ఈ గొల్లపల్లి కానీ పరిసర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు వెళ్ళాయి, పెద్ద ఎత్తున కూడా అది ఒక పెద్ద పులిలాగా కూడా కనిపించింది అంటూ కూడా అప్పుడు స్థానికులు బయలుదేరులకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు కూడా వారు అప్పట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే దాదాపు 3-4 రోజుల తర్వాత వారు కూడా ఆపరేషన్ చేపట్టిన తర్వాత ఈ ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ని ఆధారంగా చూసుకుంటే అది అడవి పిల్లిగా గండు పిల్లిగా కూడా వారు తేల్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఏకంగా ఒక పులి వెళ్ళింది, పులితో పాటు 2 పులి పిల్లలు కూడా ఉన్నాయనేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఎక్కడ కూడా వారు రిస్క్ తీసుకోవటం లేదు. వారుకున్నటువంటి సెక్యూరిటీ సర్వేలెన్స్ కూడా ప్రకారం కూడా పూర్తి స్థాయి ఈ ప్రహరీ కోడ్ ఉంది కదా, ఈ ప్రహరీ కోడ్ చుట్టూ కూడా ఆల్మోస్ట్ మొదటి నుంచి కూడా వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాలు కూడా వారు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఇది జరిగి దాదాపు 2 రోజులు కావస్తుందని చెప్తున్నారు, ఇది 3వ రోజు. అయితే నిన్నొచ్చే అధికారులు అప్రమత్తంగా బోన్స్ అనేది ఏర్పాటు చేశారు. సో దాని ఆనవాళ్ళు కనుక్కోవడానికి కూడా వారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కొంతమంది అయితే ఎందుకంటే ఒకవేళ పులే వచ్చిందనుకో చెప్తుంటే కంపల్సరీ ఆనవాళ్ళు అనేది వాటి యొక్క ఫుట్ ప్రింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఫుట్ ప్రింట్స్ దొరకడానికి వాళ్ళు సర్చింగ్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మామూలుగా ఏదన్నా ఒక జంతువు కానీ లేకపోతే ఈవెందో ఇక్కడ ఎక్కువగా స్ట్రీట్ డాగ్స్ ఎక్కువగా తిరుగుతుంటాయని వాళ్ళు చెప్తున్నారు. నైట్ గతంలో మనం కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడినప్పుడు ఈ స్ట్రీట్ సంబంధించినటువంటి డాగ్స్ తిరిగినప్పుడు వాటి యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా వారు కూడా కనుగొన్నామని చెప్తున్నారు. అయితే గతంలో గండిపిల్లి ఫుట్ ప్రింట్స్ కూడా ఎక్కువగా మేము కనుక్కున్నామని కూడా వారు చెప్తున్నారు. అయితే ఇవాళ నిజంగానే అధికారులు చాలా వరకు కూడా ప్రతి చోట కూడా వారు వెళ్తున్నారు. కొన్ని ఏదైతే జంతువులు వచ్చే ప్లేసెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్లేసెస్ దగ్గర వారు పూర్తి స్థాయిలో వెతుకుతున్నారు. ఆ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా కూడా అది ఏ జంతువుదై ఉంటుంది, నిజంగానే పులిదా లేకపోతే మరొక జంతువుదా లేకపోతే ఇంకా ఏమి లోపలికి వెళ్ళి ఉంటాయి అనేది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ ఏరియాలో కొంతమంది చెప్తున్నటువంటి మేకలు గొర్రెలు కానీ వెళ్తాయని చెప్తారు. కాకపోతే మనం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ ఛాన్సే కనపడటం లేదు. ఎందుకంటే ప్రహరీ గోడ కూడా చాలా పెద్దగానే ఉంది, చాలా హైట్గా ఉంది. ఈ ప్రాంతం మాత్రమే కాస్త దూకడానికి కానీ కొంచెం హైట్ తక్కువ కనపడుతుంది, మిగతా ప్లేస్ అంతా కూడా చాలా హైట్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అంతవరకు కూడా జంప్ చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రహరీ గోడ చుట్టూ ఎలక్ట్రిక్ సంబంధించి ఆల్రెడీ ఆ పవర్ కేబుల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరీ దాని మీద పడినా కూడా పవర్ అనేది వస్తుంది. సో ఈ నేపథ్యంలో అంత గొర్రెలు వెళ్ళడం కానీ మేకలు వెళ్ళడం కానీ సాధ్యపడదు. పైగా ఈ ఏరియాలో పెద్దగా ఎవరు కూడా గొర్రెలు కానీ మేకలు కానీ వారు మేపరు కాబట్టి ఆ ఛాన్స్ లేదనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఒక భయాందోళన ఉంది కాబట్టి, ఒక అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానాన్ని నివృత్తి చేసే బాధ్యత అధికారులపై ఉంది. దాని దగ్గరగానే వారు చర్యలు తీసుకుంటారు. స్థానికులతో మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్లేస్ ఈ రోడ్ అయితే ఉంది కానీ ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది, వాహనాలు అనేది చాలా తక్కువగా వెళ్తాయన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చేటి వారికి కానీ లోపల గొల్లపల్లి కానీ మరోపక్క ఇటువైపు రైట్ సైడ్ మరొక విలేజ్ ఉంది, వారు కూడా ఎక్కువగా ఈ తోట పనులకు కానీ ఈ పొలాలకు కానీ వారు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. పైగా ఈ ప్రాంతం అంతా కూడా ఇలాంటి గులాబీ తోటలు అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయనేసి కూడా వారు స్థానికులు చెప్తున్నారు. ఉదయం పూట ఈ పూలని కోయడానికి వస్తుంటాం మేము 3 గంటలు 4 గంటలకి ఆ ప్రాంతంలో, అప్పుడు కాస్త భయాందోళన అనేది కనపడుతుంది అనేసి కూడా వారు కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఉదయం పూట కానీ లేకపోతే సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైతే ఈ మార్గం గుండా వెళ్తారో
వారికి హెచ్చరికలు జారీ చేశారు. గొల్లపల్లి ఇంకో ప్రాంతంలో కూడా అటవీ అధికారులు గతంలో ఏ మాదిరైతే హెచ్చరికలు జారీ చేస్తారు ఈసారి కూడా హెచ్చరికలు చేశారు. ఉదయం పూట సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మీకేమన్నా అనుమానం వస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకి ఫోన్ చేసి చెప్పండి అనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఈ ఫెన్సింగ్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏదవుతుందో కొన్ని కెమెరాలు కూడా ఆల్రెడీ వారు ఎయిర్పోర్ట్ అథారిటీ వారు కూడా పెట్టినటువంటి నేపథ్యం వాటి కెమెరాలు అయితే వాటి ఆనవాళ్ళు అయితే ఇప్పటి వరకు కనపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడలేదు. ఎందుకంటే నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఏదైనా ఒక జంతువు కానీ ఏదైనా ఒక వెళ్ళేటప్పుడు ఇంత హైట్ ఎలా వెళ్ళగలుగుతుంది, ఎంత దూకగలుగుతుంది అని ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఇదే ప్రాంతంలో వెళ్ళిందనేసి ఇదే ప్రాంతంలో దూకిందనేసి కూడా వారు చెప్తున్నారు స్థానికులు. మరి అధికారులు వారు చెప్తున్నట్టుగానే ఈ ప్లేస్ ఏదైతే ఈ ఫెన్సింగ్ కనపడుతున్నటువంటి ఈ ప్లేస్ వెనకాల మొత్తం అడవిలాగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అటు 2-3 బోన్స్ కూడా వారు ఏర్పాటు చేశారు. దానిపైన పూర్తి స్థాయిలో నిఘా ఉంచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అటవీ అధికారులకి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకంటే ఫుట్ ప్రింట్స్ చూసి లేకపోతే వాటి జాడలు చూసి ఎటు ఏ ఒక్క అనిమల్ వెళ్ళి ఉంటుంది లేకపోతే అక్కడికి ఎలాంటి జంతువు పాయింట్ అనేది కూడా వాళ్ళు చాలా ఈజీగా కనిపెట్టేస్తారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దాని తగ్గట్టుగానే మాకు ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి సో ఎవరు కూడా పెద్దగా అధైర్యపడే అవసరం లేదు. ఖచ్చితంగా కెమెరాలకి చిక్కుతుంది లేకపోతే బోన్ల కన్నా చిక్కుతుంది. 2-3 రోజుల కంటే ఆహారం లేకపోతే కంపల్సరీ ఇదే ప్రాంతంలో తచ్చాడుతుంది కాబట్టి పైగా అది జనసంచారం ఉన్నప్పుడు ప్లేస్లు అయితే బయటకు రాదు. అంటే ఉదయం పూట కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు అసలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదు. వస్తే నైట్లోనే వెళ్తుంది కాబట్టి నైట్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మా టీంని మేము పెంచుకున్నాము, మేము కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నాం. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళతో హెల్ప్ తీసుకున్నాం కాబట్టి పూర్తి స్థాయి త్వరలోనే అది పులా లేకపోతే మరొక జంతువా ఏంటనేది కూడా మేము తేల్చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి స్థానికులు కానీ అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము కూడా లియోపాడే పుల్లే అని నమ్ముతున్నాం కాబట్టి దాని దగ్గరకనే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామనేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యం పడుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాణా.